ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మనము 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మిథున రాశి వారికి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రహాలు నడుస్తూ చలనం జరుగుతున్నది, తద్వారా వారికి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రంగాల్లో తగినటువంటి మామూలుగా ఉండవచ్చు అనేటటువంటి ఫలితం గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ముఖ్యంగా మిథున రాశి వారికి చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది. సప్తమంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. అయితే మధ్యలోనే ఆయన కుజుడు ధనురాశిలో నుంచి సప్తమంలో నుంచి అష్టమ మకరంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పటికీ కూడా రెండు చోట్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శుభపరిణామాలు ఇవ్వజాలరు. రెండు దగ్గర కూడా ఇంచుమించుగా మనకి అనుకూలత లేనటువంటి విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన. ఇకపోతే శుక్రుడు మనకి సప్తమంలో సంచారం జరుగుతోందండి. సప్తమంలో సంచారం జరుగుతోంది. సప్తమంలో సంచారం కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదు. ఇకపోతే అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరగటం కూడా శుభపరిణామాలు ఏమి ఇవ్వజాలదండి. రవి కానీ బుధి సంచారం మనకి శుభఫలితాలు ఇవ్వజాలదు. ఆయనతో ఉన్నటువంటి బుధులు కూడా మనకి ఏ విధమైనటువంటి శుభపరిణామాలు ఇవ్వజాలరు. అందుచేత భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే శని స్వక్షేత్రంలో ఉన్నారు. అయితే 9వ స్థానం అంత అనుకూలం కాకపోయినప్పటికీ స్వక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు ఆయన సుఫలితాలు ఇస్తారు. ఒక కొద్దిపాటి స్థానఫలం ఉంటుంది. అదే ఆ 9వ స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటారు భాగ్య విషయంలో. ఇక రాహువును కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. దశమంలో ఏకాదశంలో గురు సంచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సంచారం ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం వారు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటని మనం చూసుకున్నట్టయితే మనకి చతుర్థంలో కేతు సంచారం వల్ల మనకి విద్య విషయంలో కానీ పిల్లల విద్య మన పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నట్లయితే వారి విషయంలో కానీ ఆ రాశి వారికి కానీ కేతు సంచారం వారికి అంత శుభ ఫలితాన్ని, ఈ మిథున రాశి వారికి కేతు సంచారం చతుర్థంలో జరగటం, చదువు కొంచెం నెగ్లెక్ట్ చేయటము, ఈ విధంగా భూ విషయాల్లో గృహ విషయాల్లో కొంచెము అశ్రద్ధ చూపించటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అలాగే సప్తమంలో మనకి ఈ కుజ శుక్ర సంచారం జరుగుతోందండి. కుజుడు 6వ తారీఖున మళ్ళీ మకరంలోకి వెళ్తారు. అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా 7లో ఉన్నప్పటికీ 8లో ఉన్నప్పటికీ కూడా కుజుడు యొక్క మనకి సహకారాలు ఉండవు. అట్లాగే కుటుంబ విషయంలోనూ కొంచెము భార్య పిల్లలతో కొంచెం కటువుగా మాట్లాడటం అని ఈ విధమైనటువంటి తద్వారా కొంచెము మంచి విషయాలు భార్యాబిడ్డలతో కొంచెం సఖ్యత లేకపోవటము, ఈ విధంగా మీరు మాట్లాడే మాట ద్వారా వాళ్ళు కొంచెము నొచ్చుకోవటము, ఇట్లాంటి లేకపోతే వాళ్ళు మాట్లాడటం ద్వారా మీరు నొచ్చుకోవటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే విధమైనట్టుగానే శుక్రుడు కూడా మనకి వివాహకారకుడు కాబట్టి మామూలుగా ఆయన
సప్తమ స్థానంలో ఉండడం దానివల్ల కూడా మనకి కుటుంబ స్థానంలోనూ అదే భార్యా బిడ్డలతో కొంచెం మాట కట్టుత్వము, వాళ్ళతో కూడా మన మాట వాళ్ళకి పొసగకపోవటము, వారి మాట మనకు పొసగకపోవటము, ఈ విధమైనటువంటి కాకుండా మనకి శుక్రుడు వల్ల లభించేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సుఫలితాలు ఇవ్వజాలవు. ఇక అష్టమంలో రవి బుధులు ఉన్నారు. అది కొంచెం మనకి కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. రవి అంతే. మన బుధుడు ఏంటంటే మనకి జ్ఞానం సరిగా, మనం అన్ని తెలిసిన విషయాలే సరియైన రీతిలో మనం ఆలోచించలేకపోవటము, ఇట్లాంటి పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. ఇక భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే మనం శని స్వక్షేత్రంలో ఉన్నారు. స్వక్షేత్రంలో ఉండటం ద్వారా స్వపరిణామాలు ఇస్తారు. స్థాన ప్రభావం వల్ల కొద్దిపాటు చికాకులు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన చాలా వరకు సుఫలితాలు అందజేస్తూ ఉంటారు. ఇక దశమంలో రాహు, ఉద్యోగ స్థలంలో, మనం వ్యాపార స్థలంలో, మీరు ఏ వృత్తి, ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. మీ వృత్తి చేసేటటువంటి స్థలంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుపడటం, మీ స్టాఫ్ మీకు సహకరించలేకపోవటం, లేకపోతే మీ పై అధికారులు ఉంటారు కదా, వారు మీకు సహకారం అందించకపోవటము, లేకపోతే మీ పైవారే కాదు మీ కింద వారు కూడా మీకు సహకారాలు అందించకపోవటం, ఇట్లాంటి కొన్ని చికాకులు పెట్టేటటువంటివి అవకాశం కూడా కొంచెం ఉంటూ ఉంటుంది. అలాగే ఏకాదశిలో మనకి గురు సంచారం జరుగుతోందండి. ఏకాదశిలో గురు సంచారం మనకి చాలా శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి లాభస్థానం కాబట్టి ఒక ధనం రావడంలో కానివ్వండి, మరి పిల్లలు చదువుల విషయాల్లో కానివ్వండి, భార్య మన మాట వినటంలో కానివ్వండి, ఎవరు చేసే వారు పని చేస్తుంటారు. ఇందాక ఆయన మీకు భార్య విషయంలో, అదే కుటుంబ విషయంలో కొన్ని చికాకులు కలుగుతాయన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కుటుంబ విషయంలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వీరు చేసేటటువంటి పని గురువుగారు చేస్తూ ఉంటారు. ఈ విధంగా లాభస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనానికి కొంచెం లోటు లేకపోవటము, లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఈ గురువు గారు లాభస్థానంలో ఉండటం వల్ల ధన విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లోనూ, ఒక పిల్లలు మీ మాట వినటంలో కావచ్చు, భార్య మీ మాట వినటంలో కావచ్చు, మనవడి విషయంలో కావచ్చు, లేదా మిథున రాశి వారు మీరే మిథున రాశి వారు అయినట్టయితే మీరు చదువు విషయంలో మరింత ప్రోత్సాహకరంగా చదవటము, మంచిగా చదవటం, మంచి మార్కులు రావటము, ఇట్లాంటివి అన్ని శుభపరిణామాలు ఇవ్వడానికి గురువు గారు సమర్థులవుతూ ఉంటారు. అందుచేత ఈ వారంలో మీరు ముఖ్యంగా 3 గ్రహాలు మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఏంటంటే శుక్రుడు, గురువు, 2 చాలా అన్నిటికంటే కూడా మనకి శుభప్రదమైనటువంటి గ్రహాలు. అదేవిధంగా శని కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణంగా వీరికి ఏమాత్రం తీసిపోయినటువంటి విధంగా చక్కటి సుఫలితాలు అందజేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా కేతు కానివ్వండి, కుజుడు కానివ్వండి, రవి కానివ్వండి, ఈ విధంగా వీరు మనకి శుభఫలితాలు ఇవ్వజాలరండి. అందుచేత ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. మనం చెప్పుకుంటున్నట్టుగానే మీరు నవగ్రహ జపాలు చేసుకోండి, మీ దైవాన్ని ప్రార్థించండి. అంచేత ఈ 3 గ్రహాలు మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంచేత శుభం భూయాత్. ఈ విధంగా పని చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వారం అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మీరు నవగ్రహ ప్రార్థన మాత్రం మానవాకండి, జాతకంతో సరిచూసుకోండి. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం 4/2 అంటే ఫిబ్రవరి 2024 నుండి 10వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2024 వరకు వార ఫలితాలు, మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎట్లా ఉంది, ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము. కేవలం గోచారం మాత్రమే ఇది. జాతకాలతో అనుసంధానం చేసుకోండి, మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి, కలిసి వస్తాయి. దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జన్మంలో అంటే రాశిలోనే గురువు ఉన్నారు.
రాశిలోనే గురువు ఉన్నారు. అట్లాగే షష్టమంలో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి. అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది. అయితే ఈ కుజుడు 6వ తారీఖు వరకు మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది, అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతున్నది. తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశిస్తారు. అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది. అంటే 9 అంటే మనం చెప్పుకునేదే 10వ తారీఖు వరకు. కాబట్టి 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు మాత్రం ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమీ కనబడదండి. కుజుడు 9 భాగ్యంలోనూ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే 10లో సంచారం కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వరు. దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి. శుక్రుడు సంచారం కూడా గోచారంలో సుఫలితాలు ఇవ్వజాలదు. దశమంలో రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే ఏకాదశంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. అది మాత్రం చాలా ఏకాదశం అనే ఒక శుభపరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభపరిణామం. అంచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా, రవి గురించి మనం చెప్పుకోలేదు. రవి కూడా మనకి దశమంలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఇకపోతే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రాహు సంచారం అంత శుభఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు, కేతువు, రవి, శని ఈ 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో. తర్వాత ఇక అశుభంగా గురువు, శుక్రుడు, కుజుడు, రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆయన 2.5 రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి. అందుచేత మనకి 4 గ్రహాలు అటున్నా 4 గ్రహాలు ఇటు ఉన్నాయి. మనకి చెప్పుకోవాలి అంటే మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది. గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి సుఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అయితే ఒక్కొక్క గ్రహం గురించి విడిగా మనం చెప్పుకోవాలంటే 1లో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటివి వ్యవహారము, కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నిలకడలేనటువంటి విధానము కనిపిస్తూ ఉంటుంది. ఇక 9లో 6లో మనకి కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అది చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది మనకి. అంటే అప్పుల విషయంలో కానివ్వండి, రుణం విషయాల్లో కానివ్వండి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు, ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడుతాడు. రుణాలు ఏమైనా మనం చేయదలుచుకుంటే ఆ రుణాలు పోతాయి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపసు వస్తాయి. ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా కొంచెం కేతు వల్ల మనకి చక్కటి పరిణామాలు ఉంటాయి. చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో ఆయన చాలా సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే భాగ్యంలో కుజుడు చెప్పుకున్నాం కదండి, 6వ తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి భాగ్యం దశముల్లోకి వస్తున్నారు. ఆయన ఆ దశముల్లోకి వచ్చిన వల్ల కానీ ఏమి ప్రయోజనం లేదండి. 9లో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించజాలరో అదేవిధంగా దశమంలో కూడా మనకి సహకరించజాలడండి. ఆయన 9లో ఉన్నా దశమంలో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకి కలగవు దశమంలో. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏమీ కలగజాలవండి మనకి దశమంలో ప్రవేశించాక.
ఇకపోతే దశమంలో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు. అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉంటాడు. ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడితో పాటు సంచారం చేస్తున్నారు. కుజ శుక్ర సంయోగం అనేటువంటిది వాళ్ళిద్దరూ ఒక రాశిలో ఉండటం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు మామూలుగా జనరల్గా. ఎందుకంటే ఆయన 3 వంతులు 75% వేసుకోండి, 75% నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మన శాస్త్రం చెబుతోంది. ఈయన 75% 75% శాతము శుభగ్రహంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కలయిక. అందులో కుజుడికి ఏంటంటే స్వభావం, ఆయన దేవసేనాని కాబట్టి కొంచెం ఆయనకి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. గ్రహ యుద్ధం అంటూ ఉంటారు. ఆ గ్రహ యుద్ధం చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఆయన పక్కన ఎవరినున్నా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. రవితో అంటే రవి అంటే మహారాజు నవగ్రహాలకి, ఆయనతో యుద్ధం చేయడు. కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోధ్య కుదరదండి. కొంతమంది మిత్రగ్రహాలు ఉన్నాయి, వాటితో వదిలేసేయండి. ఈ శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది. అది కొంచెము వారిద్దరే కలయిక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము శుభ పరిణామాల్లో ఇవ్వడానికి భాగ్యంలో ఇవ్వజాలడండి. ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశమంలో బుధుడు కూడా కలిసి ఉన్నాడు. దశమంలో బుధుడు ఉండటం, రవితో కలిసి ఉండటము అంచేత కొంచెము మనకి రవి బుధుల కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది. అంచేత రవి కూడా మనకి ఎట్లయితే దశమంలో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, జ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతుడు, శాస్త్రంలో మంచి నిష్ణాతుడు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి, ఎందుకంటే రవి బుధుడు సామాన్యంగా 12 రాసుల్లో 4 రాసులు కలిసి ఉంటారండి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, 4 రాసుల్లో బుధుడు ముందుంటాడు. ఈ విధంగా 12 రాసుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు. ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చార్ట్ మా గురువు గారు వేశారండి, మా ఊర్లో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి. అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి, ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తిగా అలాగా చేసుకోవాలి. ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ విధంగా ఉంటుంది. వారిద్దరూ కూడా దశమంలో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ధన విషయంలో, మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బుధులు మీకు చక్కటి పరిణామాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని లేదు. ఏకాదశి స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది. అయితే అందరూ స్వక్షేత్రంలో శని ఉండటం అనేటువంటిది మరింత విశేషం. ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి, తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలం లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్లు ఏవో వచ్చాక అవన్నీ ఏవోవో వచ్చేసాయి. వాటిలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వారికి వారు ఏ రంగం ఈ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు సహాయ సహకారాలు అందిస్తుంటారు. వాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతోందండి. వ్యయంలో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభపరిణామాలు ఇవ్వజాలదు. ఆయన కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహువు, కేతు, శని అనేటటువంటి వారు కొన్ని సుఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాహు కూడా వ్యయంలో సంచారం ఉంది, మనకు సుఫలితాన్ని ఇవ్వదు. వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి, లేకపోతే మన ఆలోచన ధోరణిలో కానివ్వండి, లేకపోతే చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వ్యాపారతో వ్యవహారంలో వీటి విషయాల్లో కానివ్వండి, మనకి ఏ విధమైన తోడ్పాటు ఆయన అందించజాలరండి. ఈ విధంగా ఈ 9 గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులను బట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చక్కగా చూడండి. అయితే వీటికి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి కానీ
సహకరించినటువంటి గ్రహాలకు కానీ అన్నిటికీ పనికొచ్చేటటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు ఈ నవగ్రహ జపం, నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి, వేదమంత్రాలు వస్తే వేదమంత్రాలు చదువుకోండి, లేకపోతే బీజాక్షర మంత్రాలు ఉంటాయి, ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఏమైనా తెలుసుంటే, లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీ ఉందిలేండి, కొంచెం సులువే, కానీ అది కూడా కొంచెం కొన్ని అన్ని కూడా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి. లేకపోతే కొన్ని ఈ బీజాక్షరాలు మిగతా వాటికంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక ఫలితాలు ఇచ్చేట అవకాశం ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే బీజాక్షరాల దగ్గరికి వెళ్ళండి. లేదంటే దాన్ని వదిలిపెట్టి మామూలు మన శ్లోకం ఉంది కదండి, ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీకు శుభమే జరుగుతుంది. దీని గురించి భయపడక్కర్లేదు. జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.